లక్ష్యం ఏంటి? ఎన్డీఏకి వ్యతిరేకంగా పోరాడాలి. ఆంధ్రప్రదేశ్లో మన లక్ష్యం ఏంటి? కాంగ్రెస్ పార్టీని బలోపేతం స్ట్రెంగ్తన్ చేయాలి. స్ట్రెంగ్తన్ చేయాలంటే ప్రజా సమస్యల మీద ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి అనేదిగా చెప్పించాలి. అది చెప్పించకుండా ఆమెను ఫ్రీగా ఎందుకు వదులుతున్నాడు అంటే రాహుల్ గాంధీ అజెండా, షర్మిల అజెండా రెండు ఒకటే. ఆ రెండు ఒకటి ఏంటి? ఆంధ్రప్రదేశ్ వరకు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ కూడా ఏమి గొడవ చేయదలుచుకోలేదు. అట్లాగే జగన్ని వీక్ చేయాలనేది రాహుల్ గాంధీ అజెండాగా కనబడుతుంది. ఇది ఇప్పటి వరకు ఉన్న స్ట్రక్చరు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా వివాదం ఏమైందంటే జగన్ ఒక ట్వీట్ చేశాడు. దానికి నేపథ్యం ఏంటంటే ఏ ఇంపాక్ట్ సమ్మిట్ అని ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు ఢిల్లీలో జరిగింది. దీనికి ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు అటెండ్ అయినాయి. దీంట్లో గల్గోషియా యూనివర్సిటీ తరపున ఒక రోబో డాగ్ని అక్కడ ప్రవేశపెట్టారు. నేహా సింగ్ ప్రొఫెసర్ ఆవిడ ఈ రోబో డాగ్ని మేము మా యూనివర్సిటీలో డెవలప్ చేశాము. 350 కోట్లతో మేము అక్కడ రీసెర్చ్ సెంటర్ ఉంది, దాంట్లో ఇది చేశాము, మా విద్యార్థులు చేశారని ఆమె గర్వంగా చెప్పింది డిడి లైవ్లో. అది నిజానికి చైనా వాళ్ళు డెవలప్ చేసిన యూనిటరీ G2 అనేది అది 2,50,000కి ఇంటర్నెట్లో ఎవరైనా కొనుక్కోవచ్చు. దాన్ని తీసుకొచ్చి మేమే డెవలప్ చేసామని చెప్పడం పట్ల మొత్తం నెటిజన్స్ కానీ మీడియా కానీ విపరీతంగా విమర్శలు చేశారు. పరుగు పోయింది. చైనా దగ్గర నుంచి అన్ని దేశాలు దీన్ని ఎగతాళిగా రాసుకున్నారు. అంటే ఒక చిన్న ఇది కూడా డెవలప్ చేయకుండా వేరే దేశం డెవలప్ చేసిన కాపీ కొట్టి మేము చేస్తున్నాం. యూనివర్సిటీ మళ్ళీ ఫైనల్గా అపాలజీ చెప్పింది. ఆ సెంటర్ని కూడా మినిస్ట్రీ తీసేసింది. సో ఈ నేపథ్యంలో గతంలో ఆ యూనివర్సిటీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా విద్యార్థులు ధర్నాలు చేయడం, స్లోగన్స్ ఇవ్వడం ఇవన్నీ చేశారు. సో ఇది కూడా దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ 50 మంది వెళ్ళి అక్కడ బట్టలు ఇప్పి అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఆ యూనివర్సిటీ పరుగు పోయిందని. దీని మీద తీవ్ర విమర్శలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మీద విమర్శలు వస్తున్నాయి. నిజానికి కాంగ్రెస్ గమ్మున ఉంటే ఆ యూనివర్సిటీ మీద ఫోకస్ అయ్యిండేది. ప్రైవేట్ యూనివర్సిటీలు వాళ్ళ రూలు, మోడీ ప్రభుత్వ యూనివర్సిటీలకి ప్రైవేట్ వాటికి ఎట్లా డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ని ఎట్లా కిల్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్కి ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మనం $15 బిలియన్ మొన్న బడ్జెట్లో ఎడ్యుకేషన్కి పెడితే చైనా $900 బిలియన్ పెట్టింది. 15 ఎక్కడ, 900 ఎక్కడ. అంటే ఎడ్యుకేషన్ మీద మనం ఇన్వెస్ట్ చేయట్లేదు, మనం ఇన్నోవేషన్ మీద, టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేయట్లేదు. ఆ ఇన్వెస్ట్ చేసింది కూడా ఇట్లాంటి ఫ్రాడ్ యూనివర్సిటీలకు వెళ్ళిపోతుంది. వాళ్ళు 300 కోట్లు 400 కోట్లు తీసుకొని ఒక చైనా తీసుకొచ్చి మాదని చెప్పే దౌర్భాగ్యం పట్టింది అన్న విమర్శలు వచ్చిండేవి, బలంగా వచ్చాయి కూడా. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ పిచ్చి పని వల్ల డైవర్ట్ అయిపోయింది. వీళ్ళు పోయి అక్కడ బట్టలు పిచ్ చేయడంతో ఇది హైలైట్ అయిపోయింది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కూడా విమర్శలు వచ్చాయి. ప్రియాంక ఖర్గే లాంటి వాళ్ళు విమర్శించారు. అట్లాగే ఉత్తరప్రదేశ్లో కూడా ఎస్పీ లాంటి పార్టీలు కూడా విమర్శించాయి. ఈ నేపథ్యంలో జగన్ ఒక ట్వీట్ చేశాడు, ఈవెన్ లోకేష్ చేశాడు వ్యతిరేకంగా, అట్లాగే కేటీఆర్ కూడా చేశాడు. కానీ జగన్ మీదే ఫోకస్ చేస్తున్నారు, కేటీఆర్ని విమర్శించట్లేదు. జగన్ మీద బలంగా ఫోకస్ చేసి మీ నాన్న పరువు తీస్తున్నావు అది ఇది అంటున్నాడు. నిజానికి జగన్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండాలనేది కూడా కొంతమంది చెప్తున్నారు. కానీ జగన్ పరిస్థితి, జగన్ నుంచి లైఫ్ నాశనం కావడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ. 16 నెలలు జైల్లో పెట్టడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఇప్పుడైనా అతని పొలిటికల్ కెరీర్ని కిల్ చేయడానికి ట్రై చేస్తుండేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీకి జగన్ ఎందుకు సపోర్ట్ చేయాలి అనేది జగన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు జగన్ చేసింది కరెక్టే. ఎందుకంటే తనని నాశనం చేయడానికి, తన పొలిటికల్ కెరీర్ని అంతం చేయడానికి, తన చెల్లెల్ని రంగంలోకి దింపి తన కుటుంబాన్ని తనకి యాంటీగా మార్చి రాహుల్ గాంధీ పని చేయిస్తున్నాడు అనేది జగన్కి కోపం ఉంటుంది కదా. కాబట్టి జగన్ దాన్ని ఖండించాడు. రెండోది, జగన్కి మోడీ అవసరమే ఉంది, కాంగ్రెస్ అవసరం ఏమి లేదు. నిజానికి కాంగ్రెస్ పార్టీ హోప్ అనేది ఇప్పటికి కూడా క్రియేట్ చేయలేదు. రాహుల్ గాంధీ లీడర్షిప్ అనేది ఇప్పటికి ఎవాల్వ్ కాదు. కొంతమంది ఏదో ఎన్జిఓలు, కొంతమంది మేధావులు మాత్రమే రాహుల్ గాంధీని ఏదో ఒక దూతలాగా, ఆయన ఏదో ఒక గొప్ప నాయకుడిలాగా చూస్తున్నారు. కానీ అతని నాయకత్వ లక్షణాలు చూస్తే ఎప్పటికీ రాలేదు. మన షర్మిల ఎపిసోడ్ చూస్తేనే రాహుల్ గాంధీ ఎంత బలహీనమైన నాయకుడో అర్థమవుతుంది. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి చూస్తే కూడా
రాహుల్ గాంధీ ఎంత వీక్ లీడరో అర్థమవుతుంది. అతనికి ఒక విజన్ కానీ ఒక నాయకత్వ లక్షణాలు కానీ ఏమీ లేవు. అతను ఒక చదువుకున్న వ్యక్తి, ఒక ఎన్జిఓ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉండే వ్యక్తి తప్ప ఒక మాస్ లీడర్షిప్ అనేది ఎవాల్వ్ కాలేదు అతని దగ్గర నుంచి. అందుకనే అతను లీడ్ చేయలేకపోతున్నాడు. నిజానికి మిగతా పార్టీలన్నీ కలుపుకొని లీడ్ చేయాలి, అటువంటి ఒక పర్స్పెక్టివ్ లేకుండా ఎక్కడికక్కడ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోనే చూస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఏమాత్రం ఉన్నా లేసే పరిస్థితి ఉందా? అసలు షర్మిలాని అక్కడ పెట్టడం వల్ల కనీసం నయా పైసా కాంగ్రెస్కి ఉపయోగం ఉందా? సో కాంగ్రెస్ పార్టీ కిల్ అయినా పర్వాలేదు, వేరే ప్రయోజనాలు అనుకునే రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ ఎలా డెవలప్ అవుతుంది? అందుకనే ప్రతి రాష్ట్రం కూడా కోల్పోతూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో జగన్ని విమర్శించడం వల్ల ఇంకా అది ఇప్పుడు ఫ్లేరప్ అయింది అక్కడ. అంటే మొన్నటి వరకు ఇదేదో షర్మిల జగన్ గొడవ అనుకున్నారు, ఇప్పుడు కాదు జగన్ అండ్ కాంగ్రెస్ గొడవ అన్న ఆస్పెక్ట్ బయటకు వచ్చింది. అందుకనే జగన్ కూడా ఆ మధ్య చంద్రబాబు రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీతో టచ్లో ఉన్నాడని చెప్పడం వెనక కూడా ఇదే కారణం ఉంది. అంటే క్లియర్గా జగన్ని ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకొని అక్కడ చేస్తున్నాడు, దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం కూడా ఉంది అన్న ఒక నెరేటివ్ బయటకు వచ్చింది. అదే వాస్తవమైన నెరేటివ్ లాగా జనం నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ వాళ్ళని విమర్శించాడు. ఎందుకంటే జగన్కి బీజేపీ అండవసరం, బీజేపీ కూడా జగన్ని సేవ్ చేస్తుంది. ఇప్పుడు లడ్డుకే విషయంలో కూడా మనం చూసుకుంటే జగన్ పేరు కానీ సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి పేరు కానీ ఎక్కడ కూడా లేవు. ఎందుకు అంటే అట్లాగే పంది కొవ్వు జంతు కొవ్వు కలిసినట్టుగా కూడా సిబిఐ రిపోర్ట్ ఇవ్వలేదు, సిట్ ఇవ్వలేదు. అంటే క్లియర్గా జగన్ని ఏదో ఒక రకంగా సేవ్ చేస్తున్నారు. జగన్ కూడా బీజేపీకి అవసరమైనప్పుడు